బంధించకండి. మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి. ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నోరు మూసుకొని నోరెత్తావో. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మా సక్కు తప్పిపోయింది. మేము వెంటనే వెళ్ళి తనని వెతకాలి. మా మీద దయ చూపించండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ మీద జాలి చూపిస్తే అయ్యగారు మా మక్కిలు ఇరగదంతారు. మీ వల్ల మేం తన్నులు తినాలా? నోరు మూసుకొని ఉండండి. దయచేసి ఆగండి. మమ్మల్ని వదిలిపెట్టండి. ఆగండి. మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి. ఇప్పుడు మన సక్కు ఎలా ఉందో. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళుంటారు? అయోమయంగా ఉంది. సక్కు మళ్ళీ అయ్యగారి చేతికి చిక్కితే నాకిప్పుడు చాలా ఆందోళనగా ఉంది. ఉమా, సక్కు ఆయనకి దొరకకూడదు. ఇప్పుడు పాండురంగని వేడుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదండి. పాండురంగ 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 పాండురంగ. తీసుకోండి తీసుకోండి, బొంతలు తీసుకోండి, కమ్మటి లడ్డూలు కొనుక్కోండి, పేలాలు కూడా కొనుక్కోండి. రండి రండి అందరూ రండి. మృదువైన బొంతలు కొనుక్కోండి, మృదువైన బొంతలు. లడ్డూ రుచి చూడండి, మా దుకాణం ఇక్కడే ఉంది. కొంచెం తిని చూడండి, మీకు నచ్చితేనే కొనుక్కోండి. ఇదిగోండి తీయటి లడ్డూలు కొనుక్కోండి, మెత్తని తిని బొంతలు చూడండి. కొనుక్కోండి. తినండి. కొనుక్కోండి. బాగుందా? రుచిగా ఉందా? అయితే ఇంకొంచెం తినండి. రుచిగానే ఉంది. మరి కొనుక్కుంటారా? వద్దమ్మా. పిన్ని పిన్ని మీకు నచ్చితే కొనుక్కోండి, మా దుకాణం ఇక్కడే ఉంది. వద్దు. అదుగో చూడు, ఆ ఇల్లుంది కదా, నువ్వు ఆ ఇంట్లోకే వెళ్ళాలి. డబ్బుని ఒక ఎరుపు రంగు సంచిలో పెట్టి వంటగదిలో ఒక డబ్బాలో దాచిపెట్టింది. నువ్వు వెళ్ళి తీసుకొచ్చేయి, సరేనా? వెళ్ళు. ఏంటి ఏమన్నారు? ఆకలేస్తుంది, తినడానికి ఏదైనా పెడతారా? తినడానికి ఏదైనా పెడతానంటే మీరు చెప్పిన పని చేస్తాను. ఒరేయ్ తిక్కలోడా, ఏమిట్రా ఇంత నీరసంగా మాట్లాడుతున్నావు? నీకు అసలు ఒంట్లో ఓపికన్నట్టు లేదే. దొంగతనం ఎలా చేస్తావు? త్వరగానే చేస్తాను, వెళ్ళి తీసుకొస్తాను. ఆకలేస్తోంది, వెంటనే తినడానికి ఏదైనా పెట్టండి. ఒరేయ్, నువ్వు ఆ డబ్బు సంచి గనక తీసుకొచ్చావంటే అందులో ఒక పైకి తీసి నీకిస్తాను. నిజం. నాకు ఆకలేస్తోంది, తినడానికి ఏదైనా పెట్టండి. అన్నయ్యాక నీకు రొట్టెలు కూడా పెడతాను. నువ్వు వెంటనే వెళ్ళి ఆ డబ్బు సంచి తీసుకురా. వెళ్ళు, వేడి వేడి రొట్టెలిస్తాను. నువ్వేం కంగారు పడకు. వెళ్ళు, త్వరగా పని కానివ్వు. జాగ్రత్తగా ఆ డబ్బు సంచి తీసుకురా. సరే సరే, వెళ్ళు. వేడి వేడి రొట్టెలిస్తాను. రండి, మెత్తని బొంతలు తీసుకోండి, తీసుకోండి. రండి. పెద్దమ్మ రుచి చూడండి. వద్దమ్మా, వద్దు వద్దు. పేలాలు కూడా కొనుక్కోండి. రండి రండి అందరూ రండి. మృదువైన బొంతలు కొనుక్కోండి, మృదువైన బొంతలు, తీయటి లడ్డూలు కొనుక్కోండి. రండి 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 రండి. మృదువైన బొంతలు తీసుకోండి. రండి. లడ్డూ రుచి చూడండి. బాబాయ్,
నా సఖు ఎక్కడుందిరా? దాము, ఎంత వెతికినా కనిపించట్లేదు. ఏంటండి దాముగారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? అయ్యో, అది ఆ పిల్ల మా గ్రామస్తురాలు, చాలా చిన్న పిల్ల. ఆ పిల్లతో పాటు ఒక చిన్న పిల్లాడు కూడా ఉంటాడు. మీరు అడిగేది శివప్ప కూతురు గురించా? ఆ పిల్లని తన స్నేహితుని కూడా చూశాను. వాళ్ళు దేవీ ఉత్సవాలకు వెళ్లారు. పదండి దాము, ఎలాగో ఆచూకీ తెలిసింది. బండి సిద్ధం చెయ్యి, మనం బయలుదేరదాం. సరే అయ్యగారు. అయ్యగారు, ఈ దారిలో వెళ్ళండి, త్వరగా చేరుకుంటారు. ఓ, అడ్డదారిలో వెళ్ళమంటున్నాడు. వీడు మనకి బాగా ఉపయోగపడతాడు. గుర్తుంచుకో. పదండ్రా. వెళ్ళండి. పదండి అయ్యగారు. ఇటే ఇటే ఇటే. జాగ్రత్త. వినండి వినండి అహో! రండి. తరతరాలుగా ఈ తాడు మీద ఎంతో మంది ఆడవాళ్ళు నడిచారు. ఆడవాళ్ళు ఎవరైనా ఈ తాడు మీద నడిస్తే శ్రీమంతుడు దుర్గాదాసు గారి చేతుల మీదుగా 20 పైకలు బహుమతిగా ఇవ్వబడుతుందహో! 20 పైకలా? రండి రండి, త్వరగా వచ్చి 20 పైకల బహుమతిని గెలుచుకోండి. ఈ నవకోట నరోత్తముడి గుట్పెట్లోంచి తప్పించుకోవడం అసాధ్యం. మనిద్దరికీ పైనున్న ఆ బ్రహ్మదేవుడే ముడివేశాడు. ఎవ్వరూ విడదీయలేరు. ఈ రోజు దుర్గాదేవి ఉత్సవం. ఈ తాడు మీద ఏ అమ్మాయి అయితే విజయవంతంగా నడుస్తుందో తనకి శ్రీమంతుడు దుర్గాదాసు గారి చేతుల మీదుగా 20 పైకలు బహుమతిగా ఇవ్వబడుతుందాహో! 20 పైకలు నాకు దొరికితే బాగుంటుంది, కానీ తాడు మీద నడవాలి. నేను నడవగలనా? ఒకేసారి నాకు 20 పైకలు దొరికే అవకాశం పాండురంగడే ఇచ్చుంటాడు. మరి నేను కనీసం ప్రయత్నం చేయాలి కదా.